నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ధాత్రి బిజినెస్ ప్రేక్షకులకి యాజమాన్యానికి అభినందనలు, సుస్వాగతాలు. సార్, ఇప్పుడు బిజినెస్ అనగానే డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. అంటే అవుట్సోర్సింగ్ ఇచ్చే ఆప్షన్స్ ఉంటాయి. ఒక పెద్ద కంపెనీ ఒక చిన్న కంపెనీకి అవుట్సోర్సింగ్ ఇస్తుంది, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంపెనీకి అవుట్సోర్సింగ్ ఇస్తారు. అయితే ఈ ఆర్డర్స్ విషయంలో పెద్ద కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ ఆగిపోతే మిడిల్లో ఉన్న ఆ కంపెనీ ఈ చిన్న కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ కోసం ప్లేస్ చేస్తే వాళ్ళు బాగానే ఉంటారు. ఒక రేంజ్ ఆఫ్ బిజినెస్ ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ బాగానే ఉంటాయి, వెల్త్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ చిన్న బిజినెస్ చేస్తున్నవాడు, ఆ ప్రొడక్షన్ యూనిట్ పెట్టుకున్నవాడు సడన్గా వీళ్ళంతా రా మెటీరియల్ అంతా తీసుకొని పెట్టుకుంటారు కంపెనీలో, కానీ కాంట్రాక్ట్ ఆగిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడుపుకుంటున్నవాడు ఈ కాంట్రాక్ట్స్ రాసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లీగల్గా అట్లీస్ట్ ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు బెనిఫిట్ పొందడానికి అంటే ఇప్పుడు కొన్ని టర్మ్స్ ఆఫ్ లాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నమెంట్ మార్చేస్తుంటుంది, ఓకే, లేకపోతే లా మార్చేస్తుంది, లేకపోతే కోర్టులు మారుస్తాయి. లా ఒకటి తయారు చేశారనుకోండి, మీరు ఈరోజు ఒక లా ఉందనుకొని రాస్తారు, కానీ లా మారింది. లా మారితే సబ్జెక్ట్ టు దట్ లానే వస్తుంది. కరెక్ట్, అవును. సో పాత నేను ఇటు రాసుకున్నానంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మేయర్ హెన్స్ జార్జ్ అని ఒక కేసు ఉంది. దాన్ని ఏమంటారంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని. లా మారినంత మాత్రం నాకు తెలియదు. ఆ మేయర్ హెన్స్ జార్జ్ అనేవాడు 11 గంటలకు ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాడు. అప్పుడు లా ఏంటంటే ఈ కెన్ క్యారీ 2 grams ఆఫ్ గోల్డ్ అనుకోండి. సో తిరిగి 12 గంటలకు అక్కడికి వెళ్ళిపోయాడు, రాత్రి అక్కడ చేశాడు. పక్క రోజు ఉదయాన్నే మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. నేను వెళ్ళేటప్పుడు 2 తీసుకెళ్ళాను, తిరిగి వచ్చేటప్పుడు 2 తీసుకొస్తానంటే కుదరదు. సో మీరు తిరిగి వచ్చేటప్పుడు ఒకటే తెచ్చుకునే పర్మిషన్ ఉందనుకోడు, రెండో దానికి ఇటు ఫైన్ కట్టాలి. సో నాకు లా తెలియదంటే కుదరదు. నేను లేనప్పుడు, ఇండియాలో లేను, అమెరికాలో ఉన్నాను, అది ఒక ఎక్స్క్యూజ్ అంతే. కానీ బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్ అని ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా లా అనేది ఖచ్చితంగా వాడు డీల్ చేసే దాని మీద ఏంటి అనేది తెలుసుకోండి. బై ప్రాక్టీస్ వాడికి కాలేజీకి పోయి లా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బై ప్రాక్టీస్ వాడికి తెలిసిపోద్ది. ఇప్పుడు నాకంటే బాగా సిఎస్టీలు జిఎస్టీల్లో వ్యాపారస్తులకి ఎంత ఉంటుంది, ఏ గూడ్స్ మీద అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే దే డీల్ విత్ ద థింగ్స్. కాబట్టి దాంట్లో ఫైనలైజేషన్, పర్ఫెక్షన్ అనేది మనం కొంచెం బుక్స్ రెఫర్ చేసి, గూగుల్ చూసుకొని, లేదా కోర్టుకి వెళ్ళి లైబ్రరీలో చూసి తెలుస్తుంది. కాబట్టి మనం ఫైన్ ట్యూన్లో ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డీల్ అనేది జరగాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ముడి సరుకులు ఒకటి దగ్గర ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు, వాడు కింద వాడితో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయి ఉంటాడు, వీడు డీలర్తో ఒక అగ్రిమెంట్ అవుతాడు, డీలర్ కస్టమర్తో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవుతాడు. ప్రతి వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఒరిజినల్గా అది కంపెనీ రికగ్నైజ్డ్ ప్రోడక్టా కాదా, ఆ ప్రోడక్ట్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వీడు సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ స్టాక్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ఒరిజినల్ కంపెనీస్ బిల్ నెంబర్ సోన్స్ అని దీంట్లో రాసాడు అనుకోండి, అప్పుడు అది కస్టమర్కి కూడా క్యారీ అనే అవుద్ది. ఇవేం లేకుండా వీడే మ్యానుఫ్యాక్చరర్, వీడే ఓనర్ లాగా ఒక బిల్ ఇచ్చాడు అనుకోండి, దెన్ ఈజ్ లైబుల్. సో హౌ యూ ఎగ్జిబిట్ యువర్ సెల్ఫ్, వాట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూ ఎంటర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.